హాయ్ ఫ్రెండ్స్, హనుమంతుడు శివస్వరూపుడా? అవును. హైందవ పురాణాల ప్రకారం హనుమంతుడు శివరూపమే. ఆయన్ను శివుణ్ణి 11వ రుద్రావతారంగా, రుద్రాంశ సంభూతుడిగా పరిగణిస్తూ ఉంటారు. రామభక్తుడు, మహాబలశాలి, చిరంజీవి అయినటువంటి హనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చేది వానర రూపం. కానీ హనుమంతుడు కేవలం ఒక వానరుడు మాత్రమే కాదు, సాక్షాత్తు పరమశివుని స్వరూపమే. ఇది పురాణాలు చెప్తున్నాయి. అసలు లంకను దహనం చేసినటువంటి తోక వెనుకున్న శివుని క్రోధాగ్ని అనే నిజం మీకు తెలుసా? విష్ణుమూర్తి రాముడుగా పుడితే శివుడు హనుమంతుడిగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దీని వెనుకున్న అసలు రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ ఆఫ్ మైథాలజీ. హైందవ పురాణాల ప్రకారం హనుమంతుడు సాక్షాత్తు పరమశివుని స్వరూపమే. శివపురాణం ప్రకారం ఆంజనేయుడి శివుని 11వ రుద్రావతారంగా, రుద్రాంశ సంభూతుడిగా కొలుస్తూ ఉంటాం. విష్ణుమూర్తి రాముడిగా భూమికి వస్తే ఆయన సేవ చేయడం కోసం శివుడు హనుమంతుడిగా ఎందుకు జన్మనిచ్చాడు? ఈ ఆసక్తికరమైన పౌరాణిక కథ ఇక్కడ తెలుసుకుందాం. శివుడు వానర రూపాన్ని ఎత్తడానికి ఒక కారణం ఉంది. త్రేతాయుగంలో లంకాధిపతి అయిన రావణుడికి అంతం చేయటానికి మరియు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు అయోధ్యలో శ్రీరాముడిలాగా మానవ రూపంలో ధరించాడు. వైకుంఠుడు మానవ రూపంలో భూమిపైకి వెళ్తుంటే కైలాసంలో ఉన్నటువంటి పరమశివునికి తన ఆరాధ్య దైవమైనటువంటి విష్ణువును సేవ చేయాలనేటటువంటి ఒక బలమైన కోరిక కలిగింది. అయితే ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. రాముడు భూమిపై మర్యాద పురుషోత్తముడుగా ఒక సాధారణ మానవుడి వలె జీవిస్తున్నాడు. శివుడు కూడా మానవ రూపంలో గనక అవతారం ఎత్తి గనక భూలోకానికి వెళ్తే లోక నియమాల ప్రకారం రాముడికి సేవకుడుగా అంటే దాసుడుగా ఉండటం కుదరదు. ఎందుకంటే హరిహరులు ఇద్దరు ఒకళ్ళే, ఇద్దరూ సమానమైన శక్తే. ఆయన స్థితికర్త, ఈయన లయకారకుడు. కానీ శివుడికి రాముడి సేవలో తరించడమే పరమావధిగా అనుకున్నాడు. స్వామి సేవలో ఎలాంటి అహంకారం అడ్డు ఉండకూడదని కేవలం దాస్య భక్తిని చాటుకోవటానికి మాత్రమే వీలుగా ఉండే ఒక రూపాన్ని ఎంచుకోవాలనుకున్నాడు. అందుకోసమే శివుడు అహంకారం లేని నిష్కలమైనటువంటి వానర రూపాన్ని అంటే కోతి రూపాన్ని ఎంచుకున్నాడు. హనుమంతుని జన్మ వృత్తాంతం రుద్రాంశ సంభూతుడని హనుమంతుని ఎందుకన్నారు? శివుడు వానర రూపంలో జన్మించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని సృష్టించుకున్నాడు. ఒకానొక సమయంలో శివునిలోని తేజస్సు అంటే శివునిలో ఉన్నటువంటి ఎనర్జీ ఒక దివ్యమైన మణి రూపంలో ఒక శక్తిగా ఉంది. ఆ పరమశివుడు ఆ దివ్య శక్తిని సప్తఋషులు తీసుకొని భద్రపరిచి దాన్ని వాయుదేవుడికి అప్పగిస్తాడు. మరోవైపు అంజన అనే వానర కాంత సంతానం కోసం శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమె భక్తికి మెచ్చినటువంటి శివుడు వాయుదేవుడిని పిలిచి తన తేజస్సును ఆమెకు అందించమని చెప్తాడు. ఆ రోజు అంజనాదేవి తపస్సులో ఉండగా వాయుదేవుడు పక్షి రూపంలో వచ్చి ఆ శివ తేజస్సును ఆమె గర్భంలోకి ప్రవేశపెడతాడు. అలా పరమశివుని అంశతో వాయుదేవుని అనుగ్రహంతో అంజనాదేవి కేసరుల గర్భాన కొన్ని పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు మహాబలశాలి అయినటువంటి హనుమంతుడు జన్మించాడు. లంకా దహనం వెనుకున్న శివతత్వం ఏంటో తెలుసుకుందాం. ఈ కథకు ఒక మంచి ట్విస్ట్ ఉంది. రావణాసురుడు మహాపండితుడు మరియు పరమ శివభక్తుడు. శివుణ్ణి మెప్పించి ఎన్నో వరాలను పొందుతూ ఉంటాడు. కానీ సీతాదేవిని అపహరించి మహాపాపకానికి ఒడిగట్టాడు. తన భక్తితో శివుణ్ణి మెప్పొందించినా సరే భక్తుడు తప్పుదారిలో వెళ్తుంటే శిక్షించాల్సిన బాధ్యత గురువుదే. అలా గురువుగా దైవంగా శివుడిపై ఆ బాధ్యత ఉంది. అందుకనే రావణుని లంకను అతని అహంకారాన్ని దహనం చేయడానికి శివుడే హనుమంతుడు తోక రూపంలో క్రోధాగ్నిగా మారాడని పురాణాలు చెప్తున్నాయి. తన భక్తుడైన రావణుడికి రావణుని సంహరించే ముందే అంటే తన భక్తుడైన రావణుడిని సంహరించక ముందే హనుమంతుడి రూపంలో శివుడు లంకను బూర్ది చేసి రావణ పతనానికి ముందుగానే పునాది వేసేసాడు. చివరగా ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే శివుడు యోగి, నిత్యము ధ్యానంలో ఉంటాడు. హనుమంతుడు కూడా బ్రహ్మచారి, నిత్యము రామనామ ధ్యానంలో ఉంటాడు. రూపాలు వేరైనా సరే వారిద్దరిలో ఆత్మతత్వం ఒకటే. అందుకనే హనుమంతుడు పూజ చేస్తే శివుడికి మరియు రాముడికి ఇద్దరికీ పూజ చేసినటువంటి ఫలితం వస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి.
అలాగే మన పెద్దలు కూడా, పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.